నమస్తే, వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్. అందం అభినయం ఉంటే చక్కని నటి అవ్వచ్చు. ఆ అందం అభినయానికి మాటల ప్రవాహం తోడైతే ఏమనొచ్చు? డేరింగ్ అండ్ డాషింగ్ ఝాన్సీ అనొచ్చు. సో ఇవాళ మన గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ లో ఝాన్సీ గారి బర్త్డే సెలబ్రేషన్స్. మరి కేక్ డిజైనర్ అపూర్వ గారిని పిలిచేద్దామా? హాయ్ నేహా. హాయ్ అపూర్వ, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. నువ్వు? నేను ఫుల్ ఆన్ స్పీడ్ గా వెళ్ళిపోయే మోడ్ లో, కొంచెం స్ట్రిక్ట్ మోడ్ లో, కొంచెం హ్యాపీ మోడ్ లో, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ లో ఉన్నా. మళ్ళీ స్పీడ్ గానా? యా. అదేంటి? ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్స్ దగ్గరికి వెళ్తున్నా అనమాట. సో ఎంతో మంది యాంకర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచిన లేడీ ఆవిడ. యాంకరా? యాక్టర్, వాట్ నాట్, మల్టీ టాలెంటెడ్ అనమాట. కానీ ఝాన్సీ గారు. వావ్ మ్యాన్, సీరియస్లీ ఇవాళ యు మేడ్ మై డే అనుకో. సీరియస్లీ ఐ లైక్ హర్. నిజంగా తన యాంకరింగ్, ద వే షీ రియాక్ట్స్ ఇన్ పబ్లిక్, ఇట్స్ రియల్లీ కూల్. జనాల్లోకి అలా వెళ్ళిపోతారని జనాలు అలా అట్రాక్ట్ చేసేసుకుంటారు. షీ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ షార్ట్. సీరియస్లీ. సో ఓవరాల్ గా తన కోసం, తన బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం వెళ్ళిపోతున్నాను నేను. మీరు త్వరగా కేక్ రెడీ చేస్తే వెళ్ళి తన బర్త్డే సెలబ్రేట్ చేయడం అంతే. ప్లానింగ్ ఏం కేక్ చేయాలి అని. సో షీ ఇస్ సో బ్యూటిఫుల్. షీ ఇస్ లైక్ అ ఫ్లవర్ అనుకో. అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్లవర్స్, లోటస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. వాటర్ లిలీ. సో అందరి అమ్మాయిలకి ఇష్టమైన ఫ్లవర్ లోటస్. సో ఇవాళ నా కాన్సెప్ట్ అదే అయితే, వాటర్ లిలీ కాన్సెప్ట్. వాటర్ లిలీ కాన్సెప్ట్. వాటర్ లిలీ చాక్లెట్ కేక్. వాటర్ లిలీ చాక్లెట్ కేక్. వావ్, యూనిక్ గా ఉంది. ఎప్పుడు వినలేదు కూడా. సో లెట్స్ సీ. ఓకే వ్యూవర్స్, సో ఈ రోజు మనం రెడీ చేసుకుంటున్నాం ఝాన్సీ గారి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి కేక్. ఏంటంటే చాక్లెట్ వాటర్ లిలీ కేక్. ఓకే, సో చాక్లెట్ వాటర్ లిలీ కేక్ అంటే డిఫరెంట్ గా ఉంది. సో దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. మార్గో బటర్, ఎగ్స్, పౌడర్డ్ షుగర్, మైదా, ఐసింగ్ షుగర్, మిల్క్, వెనిలా ఎసెన్స్, చాకో చిప్స్, కేక్ జెల్, గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్, సిల్వర్ పర్ల్స్, గ్లేజ్ జెల్, కోకో పౌడర్. ఓకే, సో వాటర్ లిల్లీ చాక్లెట్ కేక్. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, యాక్చువల్లీ చాక్లెట్స్ అమ్మాయిలకి ఇష్టమే, లిల్లీస్ అమ్మాయిలకి ఇష్టమే. దాట్ అందరికి ఝాన్సీ గారు అంటే కూడా ఇష్టమే. వెరీ గుడ్. సో లెట్స్ స్టార్ట్. స్టెప్ 1. సో మన స్టెప్ 1 లో మార్గో బటర్ అండ్ కేక్ జెల్ మిక్స్ చేసుకుంటాం. సో మార్గో బటర్ 300 grams for 2 kgs. కేక్ జెల్ 2 tablespoons. సో మనం మిక్స్ అయిన ప్రాసెస్ లో ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 minute గ్యాప్ ఇచ్చేసి ఇమిడియట్ గా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కి మూవ్ అవుతాం. దట్స్ ఆల్. ఓకే, సో 6 eggs తీసుకుంటున్నాను. ఓకే, ఒకసారి స్పీడ్ పెంచుకుందాం. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పౌడర్డ్ షుగర్. ఓకే, సో పౌడర్డ్ షుగర్ నేను 400 grams తీసుకున్నాను. ఓకే, ఇది కూడా స్లోగా యాడ్ చేసుకోవాలి నేహా. ఒకసారి స్పీడ్ పెంచుకొని మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్కి వెళ్ళిపోదాం. సో మనం నెక్స్ట్ యాడ్ చేసుకుందాం కోకో పౌడర్. ఓకే, కోకో పౌడర్ నేను 50 grams తీసుకున్నాను. 50 grams. సో మనది వాళ్ళ కొంచెం డార్క్ చాక్లెట్ కాంబినేషన్ అనమాట. దట్స్ ద రీజన్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఫిల్లింగ్ కూడా ఇవ్వము. మరి మన కాన్సెప్ట్ అంతా మన క్రీమ్ లో కేక్ లో ఉంటుంది. సో సెంటర్ ఫిల్లింగ్ ఉండదు అనమాట. మరొక కొత్త వెరైటీ ఆఫ్ కేక్. యా. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటాను. వెనిలా ఎసెన్స్. యా. మనం మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసుకున్నామా? మైదా. ఓకే, సో కొంచెం స్టిఫ్ అయింది నేహా. సో ఐ థింక్ ఫస్ట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. స్టిఫ్ అయిపోయింది కదా. దట్స్ బికాజ్ ఆఫ్ ద కోకో పౌడర్. ఆల్రెడీ మనం పౌడర్ కంటెంట్ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ రీజన్. సో ఫస్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని ఆ తర్వాత మిగిలిన మైదా కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే,
మిగిలిన మైదా కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకోవాలో లేదో చూద్దాం. డన్. ఇంకా మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ఇంకొకసారి స్పీడ్ బెంచ్ చేసుకున్నామంటే మనం బేస్ సెట్ అయిపోతుంది. ఒకసారి ఫాస్ట్గా తిప్పేసామంటే మనం బేస్ రెడీ అయిపోతుంది. ఇట్స్ డన్. ఇట్స్ డన్, పర్ఫెక్ట్లీ డన్. మనం దీన్ని మొత్తం మన ప్యాన్ లోకి షిఫ్ట్ చేసేసుకొని బేక్ చేసేసుకోవాలి. పాన్ కూడా రెడీగా. ప్యాన్ కూడా రెడీ పెట్టాను. నేను ఇవాళ స్క్వేర్ షేప్ తీసుకున్నాను. రెడీ. సో నేను ప్యాన్ ని మొత్తం ఆయిల్ తో గ్రీస్ చేసేసానండి అండ్ బటర్ పేపర్ కూడా పెట్టేశాను. ఆల్రెడీ ఫుల్ ఆఫ్ చాక్లెట్, స్వీట్ చాక్లెట్ స్మెల్ వస్తుంది కదా. ట్రూ. ప్లస్ ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మనకి టాప్ నుంచి చూడడానికి ఒక లేక్ ఆర్ పాండ్ వ్యూ వస్తుంది. సో కేక్ కట్ చేసాక కింద ఉండే మడ్డీ లుక్ ఉంటుంది చూడండి, అలా ఉంటుంది. కాన్సెప్చువల్ కేక్ లాగా. సో నీట్ గా చేసేసుకున్నాం కదా. సో ట్యాప్ చేసి సవన్లో పెట్టేద్దాం. చాలా లెట్స్ గో. There you go. 180 degrees centigrade temperature, top and bottom heat, and 40 minutes timer. Okay. So Apurva garu, water lily chocolate cake. Such a unique and different name. So unique lady కోసం కూడా తయారు చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? నెక్స్ట్ స్టెప్ ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రాస్టింగ్ క్రీమ్. సో ఆల్రెడీ ఇందులో నేను 500 grams ఆఫ్ మార్గో బటర్ రెడీ తీసుకున్నాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేసేసుకుందాం. 500 grams ఆఫ్ మార్గో బటర్ కి వీ నీడ్ for this cake around 850 grams of icing sugar. Okay. Yeah. సో కొంచెం స్టిఫ్ గా అయింది కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది మనకి వర్క్ చేసేటప్పుడు. స్లైట్లీ 1 to 2 tablespoons ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటాం. ఓకే. సో ఇది మిక్స్ అవడానికి ఇంకొక 2-3 minutes టైం ఇద్దాము. అంత లోపల మన కేక్ కూడా అయిపోయినట్టు తెచ్చేసుకుందాం. లెట్స్ గో. చలో. సో పర్ఫెక్ట్లీ చాక్లెట్ డెన్స్ వచ్చింది కదా. చాలా స్మెల్ ఓవెన్ ఓపెన్ చేయగానే ఫుల్ స్మెల్ వస్తుంది. యా రైట్. ఓకే. సో ఇది కూడా అవడానికి ఒక 10 minutes పడుతుంది నేహ. అంత లోపల మనం క్రీమ్ కూడా అయిపోయింది. క్రీమ్ మాక్సిమం 5 to 10 minutes. కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాక టోటల్ మిక్సింగ్ 5 to 10 minutes. యా ఐ థింక్ మన బటర్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. సో యాజ్ ఐ సెడ్ వీ నీడ్ ఫ్యూ కలర్స్ ఇవాళ. బ్లూ, గ్రీన్, పింక్ అండ్ వైట్ అయితే నార్మల్లీ ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద కలర్స్ నేను రెడీ పెట్టాను. ఇప్పుడు మనం వ్యూవర్స్ కి బ్లూ కలర్ చూపిద్దాం. ఓకే. వన్ మోర్ థింగ్, ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేద్దాం ఫ్లేవర్ కోసం. సో ఇప్పుడు బ్లూ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన కలర్ కంప్లీట్ గా మిక్స్ అవ్వకూడదు, మొత్తం ప్యూర్ మిక్సింగ్ అవ్వకూడదు. యా అంటే అలా వేసేసి అలా స్టాక్ చేసేయాలా? అలా అని కాదు, మొత్తము మిక్స్ అవ్వకూడదు. అంటే అక్కడక్కడ వైట్ ప్యాచెస్ రావాలి మనకి, అక్కడక్కడ. ఓకే. సో ఆఫ్ చేసేసాను. అండ్ మనకు కావాల్సిన కలర్ కూడా వచ్చేసింది, సర్ఫీ బ్లూ కలర్. సో ఇప్పుడు నేను వైట్ అక్కడక్కడ అన్నాను కదా, మనకు సైడ్స్ అంతా బటర్ సరిగ్గా కలవదు. దట్ కలర్ ఐడియా. సో ఇప్పుడు మనం టోటల్గా మిక్స్ చేయకుండా సెంటర్ లో కనేసి అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ అప్లై చేస్తాం. వైట్ అండ్ బ్లూ ప్యాచెస్ అక్కడక్కడ వైట్ అండ్ బ్లూ వల్ల మనకు వాటర్ షేడ్ లాగా వస్తుంది. ఓకే, ఐ థింక్ మన కేక్ కూల్ అయిపోయింది కదా. షల్ వి రివర్స్ ఇట్? yes. చలో. ఇన్వర్ట్ చేసేస్తున్నాను.
యా పర్ఫెక్ట్. సో బటర్ పేపర్ కూడా తీసేద్దాం బికాజ్ ఫిల్లింగ్ ఎలాగో పెట్టట్లేము. ఓకే, షల్ వి స్టార్ట్ ద వర్క్? Yes. చలో. ఫస్ట్ టాప్ చేసేసుకొని ఆ తర్వాత సైడ్స్కి వెళ్దాం. ఫినిష్డ్. చాక్లెట్ Done. కవర్డ్ విత్ బ్లూ కలర్. సో ఇప్పుడు గ్లేజ్ జెల్తో బ్లూ కలర్ యాడ్ చేసుకున్నాం. గ్లేజ్ జెల్ లైటెస్ట్ బ్లూ కలర్ యాడ్ చేసుకొని మనం ఫినిషింగ్ ఇవ్వాలి. టాప్లో చాలా స్లైట్ కలర్ రావాలి. జస్ట్ 1 డ్రాప్ పడేలా చూసుకున్నాం. సో ఇప్పుడు సైడ్స్కి వచ్చేద్దాం. సో సైడ్స్కి ఏం చేయాలంటే జస్ట్ టిప్ మాత్రమే తీసుకొని మొత్తం అప్లై చేయకూడదు. మళ్ళీ జస్ట్ ఒక స్క్రేప్ లాగా ఉండాలి అంతే. మనకు అక్కడక్కడ అది బ్లూ కలర్ కనిపించాలి, లేదా వైట్ కలర్ షిమ్మర్ ఉండాలి మొత్తం. ఓకే, సో బ్లూ కలర్తో పని అయిపోయింది మనకి. సో నెక్స్ట్ కలర్ గ్రీన్. ఓకే. గ్రీన్ లో నేను జస్ట్ ప్లెయిన్ సర్కిల్ ఒకటి పెట్టాను చూడండి. యా. సో ఇప్పుడు నేను నార్మల్ నేమ్ రాయడానికి ఏ టిప్ అయితే వాడతాము మనము, జస్ట్ రౌండ్, నార్మల్ రౌండ్ అది తీసుకొని ఫస్ట్ మనము స్ట్రింగ్స్ ఇచ్చుకుందాం. అంటే స్టెమ్స్ ఎక్కడెక్కడ వస్తాయో అవి థింక్ చేసి ఫస్ట్ మనం ఫ్లవర్స్ ఎక్కడ కాన్సెప్ట్ పెట్టుకున్నాం. లైక్ బార్డర్ లైన్ గీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ నేమ్ ఎక్కడ రాయాలి అండ్ ఫ్లవర్స్ ఎక్కడ పెట్టుకోవాలి అవన్నీ ముందు డిసైడ్ చేసేసుకుంటా దాన్ని బట్టి మనం ఫ్లవర్స్ పెట్టుకోవాలి. ఓకే. సో గ్రీన్ కలర్ లీఫ్ టిప్ ఇవ్వండి. లీఫ్ టిప్. ఓకే. సో లీఫ్ టిప్ ఫస్ట్ మనం బేస్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి. సో ఇలా మొత్తం ఫస్ట్ నా ఫ్లవర్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో నేను దానికి ప్యాచెస్ ఇచ్చేసుకుంటా. సో ఫస్ట్ బేసిక్ వర్క్ అయింది. ఇంకా మనం స్టెమ్స్ కి వేరే బడ్స్ అవన్నీ క్రియేట్ చేయడానికి మళ్ళీ వాడతాం. ఓకే. సో ఇప్పుడు నేను 2 నాజిల్ టిప్స్ పెట్టాను. కంప్లీట్ పింక్ ఉంది అండ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా రెండు. ఓకే, సో ఫస్ట్ కంప్లీట్ పింక్ వాడదాం. ఓకే. ఇది అగైన్ టిపికల్ ఫ్లవర్ టిప్ ఇది. ఓకే. సో బేసికల్లీ దీన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కి వాటికి వీటికి వాడతాం. సో ఫస్ట్ ఇప్పుడు అవుట్ సైడ్ బార్డర్ కి ఇంకొక బార్డర్ ఇవ్వాలండి బయట నుంచి. ఓకే, అంటే రెండు లీవ్స్ కి మధ్యలో నుంచి ఇంకొక లీవ్ బయట నుంచి ఇవ్వాలి. ఇది కూడా పెటల్స్. ఓకే, సో సెంటర్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చేది. ఓకే, ఇది కూడా సేమ్. యా, సేమ్ నాజిల్ టిప్, కొంచెం చిన్న సైజ్. నేను 2 కలర్స్ మిక్స్ చేశాను. సో ఒకదానికి వైట్ వస్తుంది, ఒకదానికి పింక్ వస్తుంది, ఒకదానికి డబుల్ షేడ్ వస్తుంది. అలా నాట్ నెసెసరీ 2 షేడ్స్ స్టార్టింగ్ నుంచి అన్ని ఒకటే ప్యాటర్న్ ఉండాలని నెసెసరీ లేదు. ఇది ఒక పర్ఫెక్ట్ వాటర్ లిల్లీ మనకు రెడీ ఉంది.
బ్యూటిఫుల్. సో ఇదే కాన్సెప్ట్ లో ఒక్క ఫ్లవర్ వస్తే అంత బ్యూటీ లుక్ వచ్చేసింది. Yeah. ఇంకా మొత్తం ఫ్లవర్స్ వస్తే ఎలా ఉంటుందో సేమ్. సో ఇదే కాన్సెప్ట్ లో ఇప్పుడు నేను ఈ 3 కూడా ఫిల్ చేసేస్తాను. ఓకే. సో ఫస్ట్ మన మెయిన్ ఫ్లవర్స్ అయితే అయిపోయాయి కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ స్ట్రింగ్స్ పెట్టుకుని స్ట్రింగ్స్ అండ్ లీవ్స్ తో సెకండరీ వర్క్ అంతా ఫినిష్ చేసేస్తాను. ఓకే. సో ఇదే ప్రాసెస్ లో ఇక్కడ కూడా ఇంకొక స్ట్రింగ్ ఇచ్చుకుందాం బాటమ్ లో. సో స్ట్రింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ లీవ్స్ కూడా పెట్టేసుకుందాం. సో ఫస్ట్ మనం బార్డర్స్ అంతా ఇక్కడ సైడ్స్ అంతా లీవ్స్ తో కొంచెం టచ్ అప్ ఇచ్చేసి మారుద్దాం, లుక్ మారుద్దాం. వావ్, జస్ట్ నార్మల్ ఫ్లవర్ లేకుండా ఫినిషింగ్ టచ్ ఇచ్చినా కానీ లుక్ మారిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బడ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఈ సైడ్స్ లో ఏవైతే పెట్టామో అవన్నీ కింద చిన్న చిన్న బడ్స్ కోసం అన్నమాట. సో ఫస్ట్ దానిపైన ఒక సర్కిల్ పెట్టుకుందాం. అబ్సల్యూట్ బ్యూటీ అయిపోయింది మన కేక్. సో నౌ ఈ చాకో చిప్స్ అనేవి స్మాల్ మడ్ గ్రాన్యూల్స్ లాగా పనికొస్తాయి. జస్ట్ 1 or 2 అక్కడక్కడ అంతే. సిల్వర్ బాల్స్ తో డెకరేట్ చేసేసుకుందాం. అండ్ ఆ తర్వాత నేమ్ రాసేసుకుందాం. వాటర్ బర్డ్స్ లాగా ఇవి సిల్వర్ బాల్స్. వాటర్ బర్డ్స్ కదా? యా. నేమ్ రాసుకున్నాక మళ్ళీ వేసుకున్నాం. So this beautiful cake is from Miss Beautiful Jhansi. So మన కేక్ పేరు వాటర్ లిల్లీ చాక్లెట్ కేక్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం. చాలా యూనిక్ గా ఉంది కదా, డిజైన్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఇదేంటంటే వాటర్ లిల్లీ చాక్లెట్ కేక్ అన్నమాట. ఎవరి కోసం? ఝాన్సీ గారి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. మరి ఇంకెందుకు వెయిటింగ్? అదండి, లెట్స్ గో. హలో ఝాన్సీ గారు. హలో నేహా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. సో ఝాన్సీ గారు, మీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ తరపున మీకోసం స్పెషల్ గా కేక్ రెడీ చేసుకొని మరీ తీసుకొచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్. ఏం కేక్ చేశారు? చెప్తాం, చూపిస్తాం స్పెషల్లీ మీకోసమే. బట్ కేక్ కట్ చేయబోయే ముందు మీతో బోలెడన్ని కబుర్లు చెప్పాలని డిసైడ్ అయ్యాం. మరి ఇది ఊరించి తాయిలం పెట్టి ఊరించి మాట్లాడతారు చూడు, అలా ఉంది కొంచెం అలాంటివే. అంటే ఈరోజు కొత్త ఝాన్సీ గారిని, అసలు రియల్ ఝాన్సీ గారు ఎలా ఉంటారు, రియల్ అంటే అవుట్ ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఆలోచిస్తుంటారు, ఎలా ఉంటారు మొత్తం తెలుసుకోవాలని ఉంది మాకు. బీయింగ్ అ ఫ్యాన్. ఓహో,
ఎంత మస్కా కొట్టినా కొత్త ఝాన్సీని చూపించలేను, ఉన్న ఝాన్సీని గురించి చెప్తా. ఓకే, ఇదైతే ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. అసలు అది కెరియర్ మొదలు పెట్టినప్పుడు అంటే ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు ఆ కొత్తలో అప్పుడు ఝాన్సీకి ఇప్పుడు రైట్ నో ఇప్పుడు నా ముందుకు వచ్చిన ఝాన్సీకి డిఫరెన్స్ ఏంటి అంటే మైండ్ సెట్ కానీ ఎనీథింగ్? ఓకే, ముందు ఒక 15, 20, 30 కేజీలు బరువు పెరిగి ఉంటాను. అప్పటికి ఇప్పటికి మీలాంటి వాళ్ళు చాలా ప్రేమగా పెట్టే స్వీట్లు, కేక్లు, గట్రాలు అన్ని తిని జోకింగ్. బట్ దెన్ న్యాచురల్ ఫ్లోలో మనం పెరుగుతున్నప్పుడు వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జరుగుతాయి. లీవింగ్ దాట్ అపార్ట్, నేను ఈ కెరియర్ కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ప్రపంచాన్ని చదవడం, మనుషుల్ని చూడడం, జీవితాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ కెరీర్ వల్ల పాసిబుల్ అయింది. నీలాగా ఆ కుర్చీలో కూర్చుని ఎందరో గొప్ప గొప్ప మహానుభావుల్ని కలిసాను. వాట్ విల్ హ్యాపెన్ ఈవెన్చువల్లీ, ఏం జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నప్పుడు? ఇది ఒక లెర్నింగ్ ఎపిసోడ్ అయింది. అక్కినేని నాగేశ్వరరావు గారు చదువుకోలేదు, తెలుసు కదా, 7th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ జీవితం అనే యూనివర్సిటీలో నేను డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నానని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడేవారు, చాలా స్ట్రాంగ్ వోకల్ అభిప్రాయాలు చెప్పేవారు. ఆయన్ని రామనాయుడు గారు పోయారు లాస్ట్ ఇయర్, వారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను. అట్లా ఈ ఇద్దరు పర్సనాలిటీస్ ఊరికి నేను గబుక్కుని గుర్తొచ్చారు కాబట్టి చెప్తున్నాను. బట్ నేను వేరియస్ పర్సనాలిటీస్, రైట్ ఫ్రమ్ పొలిటికల్, సినిమా, స్పోర్ట్స్, నిజ జీవితంలో మట్టిలో మాణిక్యాలని చాలా మందిని కలిశాను. కలిసిన క్రమంలో మాట్లాడాను. నాకు ఈ ఇండస్ట్రీ ఇచ్చింది. అప్పటికి ఇప్పటికీ ఏంటంటే ఐఎమ్ మోర్ ఎవాల్వ్డ్ యాజ్ అ పర్సన్ అనుకుంటాను. వావ్, గ్రేట్. ఎగ్జాక్ట్లీ, లైఫ్ లెసన్స్, దట్స్ వాట్ మనం నేర్పిస్తాయి, జీవితం నేర్పిస్తుంది ఎలా ఉండాలి ఏంటి అనేది. ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ ఎక్స్పీరియన్సెస్, కానీ పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా మనం చాలా తెలుసుకోగలుగుతాం. సో ఇట్స్ నాట్ జస్ట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రా, మన జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలో ఎక్స్పీరియన్సెస్ కాదు, చాలా మందిని కలవడం వల్ల జీవితం ఎన్రిచ్ అవుతుంది. పుస్తకాలు చదవడం అనేది ఒక చాలా ఇష్టమైన హాబీ, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు అంత ఉధృతంగా పుస్తకాలు చదవట్లేదేమో, ఇప్పుడు సెలెక్టివ్ రీడింగ్ జరుగుతుంది. ఆథర్స్ ని నేనే సెలెక్ట్ చేసుకుని చదవడం జరుగుతుంది. కానీ అంతకు ముందు అయితే కనిపించిన ప్రతి పుస్తకం ఎవరు ఏది చెప్పినా సరే చదివేయాలనే ఒక హైపర్ దానిలో ఉండేదాన్ని. ప్రపంచం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక మంచి కొటేషన్ రాసి ఉంటుంది. కేవలం కొటేషన్ ఒకసారి మళ్ళీ చూడడానికి అక్కడికి వెళ్ళి కాఫీ తాగొస్తూ ఉంటాను. ఇట్ సేస్, world is a book. If you have not traveled, then you have just read one page. అందుకని చాలా అన్నమాట. ఒంటరిగా నా జీవితంలో ఒక ఫిలాసఫీ ఉంది. ఏకాంతంలో సమూహంలో ఏకాంతాన్ని ఒకటే తీరులో ఎంజాయ్ చేయగలగడం నేను. ఇఫ్ యూ వాంట్ మీ టు డిస్క్రైబ్ వాట్ ఐ హ్యావ్, ఐ కెన్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద క్రౌడ్. ది క్రౌడ్ దట్ ఐ డోంట్ లైక్, నాకు నచ్చని వాళ్ళు ఆర్ నాకు దీంతో సంబంధం లేదు అనుకుంటే ఎంత పెద్ద క్రౌడ్ లో ఉన్నా కూడా ఐ కెన్ బి డిటాచ్డ్, ఐ కెన్ బి మై సెల్ఫ్. అండ్ నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా ఇంకెవరూ లేరు నా చుట్టూ, బట్ దెన్ ఐ వాంట్ టు బి దేర్. ఏకాంతంలో కూడా సమూహాన్ని ఎంజాయ్ చేసేయగలను. ఐ కెన్ బి విత్ పీపుల్, ఐ కెన్ కనెక్ట్ మై సెల్ఫ్. దట్స్ మీ, టిపికలీ మీ. దట్స్ బ్యూటిఫుల్. బాగుంది, మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుంది మీ గురించి. అండ్ యా, యూనో మీరు చూస్ చేసుకున్నారు యాంకరింగ్ అండ్ మీడియా కెరీర్, ఎవ్రీథింగ్. సో ఇందులో సక్సెస్ అయ్యారు, సక్సెస్ అయ్యి కూడా సస్టైన్డ్ గా ఉన్నారు. సో దట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. సో అంత ఈజీగా రాదు. సో ఏంటి మీ సీక్రెట్ ఏంటి? అలాంటి చెప్పేస్తారు మరి. అదృష్టం ఏంటంటే కేవలం ఇది మన ప్రతిభ, ఇది నా చాలా పెద్ద గొప్పతనం, నేను చేశాను ఈ 20 ఏళ్ల కెరియర్ లో 15 ఏళ్ల పాటు నేను అలా చేశాను అని కూడా నాది బుద్ధి తక్కువ అవుతుంది. ఇఫ్ ఐ సే దట్ విల్ బి వెరీ ఫూలిష్. విషయం ఏంటంటే ఇండస్ట్రీ స్టార్ట్ అవుతున్నప్పుడు టు హ్యావ్ బీన్ దేర్, ఆ బిగినింగ్ స్టేజెస్ లో ఫ్లైట్ ఎక్కడం అనేది, ఇది టేక్ ఆఫ్ అవుతున్న టైంకి మేము ఫ్లైట్ ఎక్కడం అనేది మేము ఆ టైంకి జరిగిన చిన్న లక్. ఓకే, ఫ్లైట్ ఎక్కాక వాడు మధ్య మధ్యలో స్టేజ్లు వచ్చినప్పుడు దిగిపోమంటూ ఉంటారు, లేకపోతే అయిపోయింది పో అంటూ ఉంటారు కదా. అది జరగకుండా ఎక్కువ కాలం కాపాడుకోవడానికి నీ టాలెంట్ ఉంటుంది. ఓకే, ఒకసారి నీకు టికెట్ కొనుక్కుని నువ్వు జర్నీ ఎక్కావంటే అది పర్మనెంట్ కాదు. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డెలివరింగ్ సంథింగ్, అప్పటి వరకు నువ్వు అక్కడ ఉంటావు. లక్ తోటి అంతవరకు వచ్చిన తర్వాత టాలెంట్ లేకపోతే కనుక ఆఫ్ యువర్ జర్నీ అయిపోతాం. ఈ జర్నీ అలా కంటిన్యూ అవ్వడానికి ఐ సపోజ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఓన్ మిస్టేక్స్. చాలా స్పీడ్ గా మాట్లాడేదాన్ని, ఎక్కువ హైపర్ గా ఉండేదాన్ని, క్లారిటీ లేకుండా ఉండేదాన్ని, హై ఎంతూజియాస్టిక్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఉండేవి. వీటన్నిటిలోంచి ఒక బ్యాలెన్స్ అర్థం చేసుకోవడానికి మొదటి 2-3 ఏళ్లు పట్టేశాయి. ఆ 2-3 ఏళ్లలో చేసిన మిస్టేక్ ని టెలివిజన్ అప్పుడప్పుడే కదా పుట్టి పసిపాప ఇలాగా నడుస్తుంది. టెలివిజన్ నే ఒక రకమైన తడబాడి అడుగుల్లో ఉన్నందుకు మా తప్పటి అడుగుల్ని కూడా ఆడియన్స్ పాపం క్షమించేశారు. వెరీ స్వీట్ పీపుల్. ఓకే, ఝాన్సీ గారు అయితే బై ఎక్స్పీరియన్స్, బై లెసన్స్, సో అన్ని కంట్రోల్ చేసుకుని నేర్చుకుని ఇక్కడ వరకు వచ్చాను అని అన్నారు కదా. మరి రేపటి ఝాన్సీ ఎలా ఉండబోతుంది?
రేపటి ఝాన్సీ ఎలా ఉండిపోతుందో తెలిస్తే నేను విజనరీని అయిపోతానేమో. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ఎ ప్రాపర్ ఆన్సర్. కాకపోతే ఐ సీ మై సెల్ఫ్ మెల్లగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూస్తా ఉన్నాను. ఐ బీన్ వాచింగ్ మై సెల్ఫ్ గ్రో, evolve into something else. అంతకు ముందున్నంత హైపర్గా ఇప్పుడు లేను కాబట్టి డెఫినెట్లీ ఐ మోర్ సోబర్ అండ్ మోర్ సాఫ్టర్ నౌ. అఫ్ కోర్స్ ఫైర్ ఉంది, అలా అని నేను ఫైర్ వదిలేసానని అనుకోవద్దు. లోపల ఉంది, అది కనిపించకపోవచ్చు, అవసరమైనప్పుడు బయటికి రావచ్చు. సో కనిపించని 4వ సింహం ఎప్పుడో వస్తుంది బయటికి. అది కూడా అవసరం ఉన్నప్పుడు బయటకు వచ్చే అవసరం, అది టేమ్ చేసుకున్నానేమో. టుమారో వాట్ డూ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్. నేను కాలమిస్ట్ గా కొన్నాళ్ల పాటు ఒక పత్రికకి కాలమ్స్ రాశాను. దెన్ ఐ లైక్ రైటింగ్, నేను రాశాను. దెన్ నాలో ఒక క్రియేటివ్ తృష్ణ, ఎప్పటికీ ఆరని ఒక క్రియేటివ్ తృష్ణ ఉంది. కంటిన్యూస్ గా నేను కొత్త ఆర్ట్స్ నేర్చుకుంటా ఉంటాను, కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలని ఒక తపన ఉంది. ఆ దిశగా నా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాను. అండ్ డెఫినెట్లీ నేను ఒక డైరెక్టర్ గా చూడాలనుకుంటున్నాను. నాలో ఉన్న కథలు, నాలో ఉన్న రైటింగ్ స్పిరిట్ ఎప్పటికైనా ఒక డైరెక్టర్ ఝాన్సీని కూడా చూస్తాను. బట్ యాంకర్ ఝాన్సీ మాత్రం నా ఐడెంటిటీ అవుతుంది. చాలా మంది అడుగుతారు నన్ను, మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తారు, నందులు ఉన్నాయి, చాలా మంది మిమ్మల్ని గుర్తిస్తారు యాక్టర్ గా, అండ్ మీరు నాకు యాంకర్ ఝాన్సీ అని చెప్పుకుంటారు. ఐ బిలీవ్ దట్ యాంకర్ గా నేను లేకపోయి ఉంటే, నేను చేసిన కొత్తలో నాకు ఇదే ఈటీవీకి ఉయ్యాల్లో ఇలాగే కూర్చొని సండే లాంటి ప్రోగ్రామ్ చేసి ఉండకపోతే నన్ను అదే సినిమా ఇండస్ట్రీనో లేకపోతే ఏ ఇండస్ట్రీ అయితే ఇప్పుడు నన్ను ఇంకో రకంగా గుర్తిస్తున్నారో ఆడియన్స్, ఆ గుర్తింపు లేదుగా. సో ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై ప్రొఫెషన్. If I can call anchoring as my main profession and my identity, then that's my pride. Wow. ఇందాక మీ మాటల్లో ఒకసారి అన్నారు లక్ అండ్ లక్ వల్ల యూనో గాడ్ దిస్ థింగ్స్. మరి ఝాన్సీ గారు అంటే నిజంగా లక్, డెస్టినీ, దేవుడు, దయ్యాలు ఇవన్నీ నమ్ముతారా? I believe. ఒక బిలీఫ్ ఎవరికి వాళ్ళ బిలీఫ్ ఉంటుంది కదా. నేను కూడా నా ఇష్టదైవాళ్ళని నేను నమ్ముతాను, నా డెస్టినీని నమ్ముతాను. అన్నిటికంటే మించి ఒక యూనివర్స్ మనం అనుకున్నటువంటి ఆలోచనని ట్రాన్స్పైర్ చేస్తుంది. అన్ని కలిపి మీ ఆలోచనలో బలం ఉంటే కనుక అది కన్స్పైర్ అయ్యి తీరుతుంది, అది నిజమై తీరుతుంది అనే ఒక గొప్ప పవర్ని నమ్ముతాను. సో అది దానికి ఏం పేరన్నా పెట్టుకోండి, మీరు ఏ శక్తి అనే పేరన్నా పెట్టుకోండి. ఐ డూ బిలీవ్ ఇన్ ఇట్ and it's all predestined. Today Neha is sitting and talking to me. ఎప్పుడు రాసి ఉంటుంది, ఈ పీస్ ఎప్పుడో ఫిట్ అయి ఉంటుంది చూడు. అండ్ ఇందాక మీరు యూ వాంట్ టు బి ఆల్సో డైరెక్టర్ అని కూడా అన్నారు, వాంట్ టు బి. సో ఆల్రెడీ మీరు ఒక ప్రొడ్యూసర్ ని కూడా చూసేసాం మేము, ఒక హాలీవుడ్ మూవీ ప్రొడ్యూస్ చేసాం. హాలీవుడ్ అనద్రా, ఇంగ్లీష్ భాషలో చేశాను అని చెప్పు, హాలీవుడ్ స్థాయి మనకి లేదు. All I want is everything. That's a beautiful movie. సో మళ్ళీ అలాంటి స్టోరీస్ తోటి ఎప్పుడు వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేసి we really want it. Yes, అది ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మేము చేసుకునే ప్రయత్నం తల్లి. నేను ఇంకొక ఫ్రెండ్ కలిసి ప్రొడ్యూస్ చేసాం ఫర్ అనదర్ ఫ్రెండ్. ఇద్దరం కలిసి ఇంకొక ఫ్రెండ్ కోసం మేము తయారు చేసాం ఆ సినిమా. ఆ డ్రీమ్, సంబడి హూ లివ్ దట్ డ్రీమ్, హూ వాజ్ విత్ ద డ్రీమ్ అండ్ వీ వాంటెడ్ టు సపోర్ట్. పూర్తిగా నాకు కథా కంటెంట్ తోటి కాదు, అది సంబడి ఎల్సెస్ డ్రీమ్ దట్ వీ వాంటెడ్ దట్ డ్రీమ్ టు కమ్ ట్రూ. అక్కడ మేము పిక్చర్ అయ్యాం. దెన్ ట్రావెల్ చేసిన దానిలో నేను చాలా నేర్చుకుంటాను కాబట్టి నేను అక్కడ కో డైరెక్టర్ గా కూడా ఉన్నాను. నా ప్రొడక్షన్ కి నేనే పని చేసుకున్నాను, భోజనాలు పెట్టాను, ట్రాలీలు తీసుకున్నాను, చాలా రకాలుగా ఆ సినిమాని మోసుకున్నాం అనమాట, పసిపిల్లల్ని ఎత్తుకుని. ఐ లెర్న్డ్ అ లాట్. బట్ డెఫినెట్లీ ఏదో ఒక రోజు నేను నా బ్యానర్ మీద చేస్తానో బయట వాళ్ళకి చేస్తానో తెలియదు, కానీ ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ ఫిల్మ్. తప్పకుండా త్వరలో ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేస్తాను. ఝాన్సీ గారు మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీ కూడా ఇట్లా కొంచెం ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఇట్ ఇస్. అండ్ మీ ద వే యూ స్పీక్ కానీ మీరు చేసే స్పీచ్ల మీద కూడా ఎక్కువగా విమెన్ మీద ఎక్కువ యూనో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి మీరు చెయ్యబోయే మూవీ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ నా సిద్ధాంతాలు నాకున్నాయి. అంటే కేవలం విమెన్ ఓరియంటెడ్ అంటే కాదు. ఐ వర్క్ ఫర్ చైల్డ్ రైట్స్, ఐ వర్క్ ఫర్ అదర్ మార్జినలైజ్ కమ్యూనిటీలో ఉన్న చాలా డిఫరెంట్ రైట్స్ గురించి మాట్లాడతాను. ఐ ఆల్సో టాక్ అబౌట్ డిఫరెంట్ ఆటిజం లాంటి వాటి గురించి మాట్లాడతాను. సామాజిక స్పృహని మాత్రం ఎప్పుడు వదలను. ఎలాంటి కథ చెప్పినా సరే అండర్ కరెంట్ గా ఎక్కడో చోట మన రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ మాత్రం మర్చిపోను. యూ విల్ డెఫినెట్లీ విట్నెస్. అలా అని నేను ఏదో ఆల్టర్నేట్ ఫిల్మ్ చేస్తాను అని అనట్లేదు. there's nothing called an alternate genre లో ఫిల్మ్ లేదు. ఏదైనా సరే ద వే దట్ నువ్వు కథ ఎలా చెప్పాలనుకుంటున్నావో అదే ఆడియన్స్ కి నచ్చే కథ చెప్తే అదే ఆల్టర్నేట్ అవ్వచ్చు, అదే మెయిన్ స్ట్రీమ్ అవ్వచ్చు, అదే కమర్షియల్ అవ్వచ్చు. సో ఇలాంటి స్పృహ ఉన్న ఒక కమర్షియల్ ఫిల్మ్ చేస్తాను. ఓకే. సో మచ్ ఆఫ్ ఇంటూ పీపుల్ మీరు, అంటే సోషల్ అవేర్నెస్ థింగ్స్ మీద ఎక్కువ. మరి ఎటువంటి సిచ్యువేషన్స్ మీ కళ్ళ ముందు జరిగినప్పుడు మీరు అసలు లైక్ బాగా చెలించిపోతారు, లైక్ బాగా ఎక్స్ప్రెస్ చేయడం? లాట్ ఆఫ్ దెమ్ ఐ మూవ్. నేను ఐఎమ్ వెరీ 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 సెన్సిటివ్, ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ సెన్సిటివ్ పర్సన్. ఐ థింక్ బ్యాలెన్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఒకప్పుడు
సత్యాగ్రహం లాగా ధర్మాగ్రహం వచ్చేదన్నమాట. ఎనీథింగ్ దాట్ ఈస్ అగెయిన్స్ట్ జరుగుతుంది అనిపిస్తే ఆ ధర్మాగ్రహం ఉండేది. ఏ కరెక్షన్ కి కూర్చుని వాళ్ళందరి జీవితాలు మార్చేంత గొప్ప సిస్టర్ తెరీసాగా ఉండద్దు అని చాలా మంది నేర్పించారు నా గురువులు. భరణి గారు, నాకు ఇంకో గురువు ఉన్నారు నిమ్ గారు, అండ్ అలా కొంతమంది దగ్గర నేర్చుకున్నాను. ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ శివాజీ రాజా గారు చాలా ఆప్తమిత్రులు, ఆత్మీయులు, చాలా 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 ఒక సోల్ కి చాలా దగ్గరైనటువంటి మిత్రులు. ఆయన కూడా నాకు సిస్టర్ తెరీసా అని పేరు పెట్టారు. అమ్మా మదర్ తెరీసా, సిస్టర్ తెరీసా. అవునా? సో మేము ఇద్దరం కలిసి అమృతం అనే సీరియల్ కి వర్క్ చేసాం. సో మీ గురించి మీతో మాట్లాడుతున్న కొద్ది మీ ఎమోషన్స్, మీ థింకింగ్, మీ వాల్యూస్ చాలా చాలా తెలుస్తున్నాం. నాకే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. మరి అసలు ఝాన్సీ గారిని బాగా మూవ్ చేసేది ఏంటి? అంటే సంతోషం, బాధ, లైక్ సీరియస్, లేకపోతే ప్రేమ, ఇటువంటి విషయాలలో ఎక్కువగా మీరు కంట్రోల్ తప్పుతారు? కంట్రోల్ తప్పడం కదా. నేను అంతకు ముందు బాగా ఎక్కువ ఎమోషనల్ గా, సెంటిమెంటల్ గా ఉండేదాన్ని. సంథింగ్ విచ్ ఇస్ మోర్ కొంచెం బాధగా అనిపించే ఏ విషయానికైనా సరే తొందరగా చలించిపోయేదాన్ని. సాఫ్టీ సెంటీ టైప్ లో స్టార్టింగ్ లో. దానికి బొటబొట రాలిపోయేవి. చాలా సినిమా చూసినా రాలిపోయేవి, ఎవరి జీవితాల్లో కదిలించే కథలు విన్నా కాలిపోయేవి. పెళ్లి పుస్తకాన్ని ఇంటర్వ్యూ చేస్తా చాలా మంది జీవితాల్లో అలా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. బాలు గారిని కూర్చుని మాట్లాడుతా అంటే ఆయన ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఆయన కూర్చున్నారు, టైం అయిపోయింది. ఇలా మాట్లాడుతూ అవర్స్ టుగెదర్ కూర్చుని ఆయన ఆవిడ నేను అలా వీవర్ ఇంటూ వన్ లోకం. అండ్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ బాలు గారు బాలు గారు అప్పుడు అంటే ఆ ఇంటర్వ్యూ ఒకటే కాదు, దెన్ ఆల్వేస్ ఐ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సచ్ లెజెండరీ పర్సనాలిటీస్. సో అలా ఎవ్రీథింగ్ దాట్ మూవ్స్ మీ. అంతకుముందు బాగా బొటబొట కన్నీళ్ళు వచ్చేసేవి. సపోజ్ ఈ క్రమంలో కొంచెం ఏదో మార్పు రావాలి కాబట్టి, మెచ్యూరిటీ రావాలి కాబట్టి, నౌ ఐమ్ మోర్ కంట్రోల్డ్ విత్ మై ఎమోషన్స్. సపోజ్ యాంగర్ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఎక్స్ప్రెస్ ఓన్లీ వెన్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఇప్పుడు కొంచెం నటించడం నేర్చుకున్నాను. నిజంగా కోపం వచ్చినా కూడా దానికి కోపానికి ఎంత అంటే లోపల నుంచి నిజంగా ఒరిజినల్లీ కోపం రాదు. మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఇది నేను. కోపం రావాలి కానీ కోపం ప్రదర్శించాలంతే. ఎమోషనల్లీ నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయేంత కోపం అయితే ఇప్పుడు రాదు. ఐఎమ్ మోర్ స్టేబుల్ ఇన్ సైడ్. ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ దట్ ఎస్ ఐ డోంట్ అగ్రీ టు దిస్, ఎస్ ఐ డోంట్, ఫర్మ్ అలా. ఓకే, ఇన్వాల్వ్ అయిపోతున్నాం మీతో మాట్లాడుతూ ఉంటుంటే. ఇలా అన్ని కలిపి ఒకటేసారి పొగుడు అంటే మాటికి పొగుడుతుంటే నాకు కొంచెం అలా ఉందన్నమాట. పొగడతా అని మాత్రం ప్లీజ్ అనుకోకండి. ఐ రియలీ మీన్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. మీరు అన్నారు కదా, అనుకుందే చెప్పేస్తున్నాను అంతే. ఈ మాటకి ఆ మాట లోపల అనిపించింది బయటకు అనేస్తున్నాను. అండ్ మీరు గలగలు మాట్లాడుతూ ఉంటారు అలా కంటిన్యూస్ గా, లైక్ సో బిగినింగ్ బేసిక్ నుంచి ఫస్ట్ నుంచి ఝాన్సీ అలాగైనా, లేకపోతే కెరియర్ చూస్ చేసుకున్న తర్వాత? మొదటి నుంచి అంతే అలా ఉన్నాను కాబట్టి నన్ను మోస్ట్ ప్రాబబ్లీ కెరియర్ కోసం చూస్ చేసుకుని ఉంటారు. అన్నిట్లోనూ ఉండేదాన్ని. యాజ్ అ కిడ్ ఐ వాజ్ వెరీ 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 యాక్టివ్. అన్నింటిలోనూ ఉండేదాన్ని, చాలా గలగల మాట్లాడుతూ ఉండేదాన్ని. కానీ ఈ కెరియర్కి వచ్చిన తర్వాత ఆ స్కిల్ ఉపయోగపడుతుంది అని తెలుసుకున్న తర్వాత దాన్ని ఇంకొంచెం దాని పదును తేల్చామన్నమాట. యాసలు నేర్చుకున్నాను, మంచి తెలుగు చదువుకున్నాం. నిమ్ గారని చక్కటి రైటర్, కార్టూనిస్ట్. నిమ్ గారు చాలా ఆప్తమిత్రులు. మళ్ళీ ఆయన దగ్గర నుంచి నేను తెలుగు పుస్తకాలు, భరణి గారు నేర్పించారు చాలా మటుకు తెలుగు. నేను వీళ్ళిద్దరినీ నా గురువులుగా ప్రకటించుకున్న గురువులు. ఇద్దరికి మాట కాదనలేని గురువులు. వాళ్ళిద్దరు ఒక మాట అన్నారంటే కాదనలేని గురువులు నాకు ఇద్దరు. వాళ్ళ దగ్గర తెలుగు నేర్చుకున్నాను, మంచి సాహిత్యం చదివాను, నా భాషలో మంచి తెలుగు ఉండాలని అనుకున్నాను. కాబట్టి మా అమ్మగారు నేర్పించారు తెలుగు ఇంట్లో. మై ఫాదర్ కంపల్సరీగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నుంచి తీసుకుని క్రాస్వర్డ్స్ చేసే దగ్గర నుంచి మా నాన్నగారు మాకు ఇంగ్లీష్ బేస్ వేస్తే మా అమ్మగారు మాకు తెలుగు బేస్ వేశారు. నేను ఆల్ ఇండియా రేడియో ప్రోడక్ట్ కదా, అక్కడి నుంచి తెలుగు వచ్చింది. సో అట్లా ఇట్ స్టార్టెడ్ ఆఫ్. That flow is going on, still going, go forever. మరి ఝాన్సీ గారి రుచులు అభిరుచులు తెలుసుకుందాం అనుకుంటున్నా. అంటే వంటల్లో బాగా ఉండేదేంటి, ఇష్టంగా తినేదేంటి? నేను సో కాల్డ్ ఆహా ఈవిడ ఎంత బాగా వంట చేసింది, 10 మందికి వంట చేసింది, అందరినీ పిలిచి భోజనానికి పెట్టేసి వంట చేసిందా టైప్ కుక్ కాదు. కానీ నేను మోర్ ఆఫ్ టెక్నికల్ కుక్. చాలా టెక్నికల్ కుక్ ని. అంటే అలా ఫ్రీగా నా ముందు 4-5 కూరగాయలు పడేసి ఏదో ఒకటి చేయంటే చేయను. అది దానికి ఒక జాగ్రఫీ ఏంటి, హిస్టరీ ఏంటి, దానికి కెమిస్ట్రీ ఏంటి, వాటి మధ్యలో కెమికల్ రియాక్షన్స్ ఏమవుతాయి, ఇంత ఆలోచించి వెరీ టెక్నికల్ ఇన్ ద సెన్స్. ఒక
అన్ని కూడా మెథడాలజీ ఎక్స్పెరిమెంట్ చేసి సెట్ అయిపోయిన డిష్ చేయడానికి ఇష్టపడతాను. ఓకే. అది ఇండియన్ కావచ్చు క్విజిన్ ఆర్ గ్లోబల్, ఇంకెక్కడికైనా కాంటినెంటల్ ఎక్కడికైనా సరే వెళ్ళినా అది పారామీటర్స్ అనేవి సెట్ చేసేసి ఉన్న స్టాండర్డ్ క్విజిన్ కి ఎక్కువ ఓటేస్తానన్నమాట. ఓకే. మరి ఇష్టంగా తినేది ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్? ఆల్ టైమ్ ఫేవరెట్ విల్ ఆల్వేస్ రిమైన్ డెజర్ట్స్. కాకపోతే ఇప్పుడు డెజర్ట్స్ కి కొంచెం దూరంగా ఉంటున్నాను డ్యూ టు మై పర్సనల్ రీజన్స్ అండ్ పర్సనల్ చాయిస్, బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ విల్ రిమైన్ డెజర్ట్స్. ఓకే. ఇట్స్ బిన్ లాంగ్ టైమ్ ఎవరి నోట్లోంచి విని డెజర్ట్స్ అని విని చాలా రోజులైంది. ఇట్స్ స్వీట్. అందరూ స్వీట్ టూత్ తో పుడతారు, మేము స్వీట్ టీత్ తో పుట్టాం. మల్టిపుల్ స్వీట్ టూత్. Okay, like your multiple sweet tooth, yours as sweet as that. Thank you, Tali. And yeah, career మనం చూస్ చేసుకున్న careers again ups and downs ఉంటూ ఉంటాయి, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్, గ్యాప్ రావడం అండ్ ఆల్. సో we want to be busy, మనకి ఎప్పుడు కావాల్సిన బిజీగా ఉండాలి, సమ్ అదర్ ఆర్గనైజేషన్ ఉండాలి. సో ఒకవేళ ఎప్పుడైనా గ్యాప్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఆ సందర్భం వచ్చి ఉంటే ఆ టైంలో ఝాన్సీ మైండ్ ఎలా ఉండే? దిస్ ఇస్ ది, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ టైం ఏదైతే ఉందో, యు నాట్ వాచింగ్ మీ ఆన్ ద ప్రైమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ సినారియోలో నేను లేను. If you think that is the gap, then I don't believe that it's a gap. So called me measurements the parameters lo adi gap anvinchochu kaka, but I believe in the work that I do. నేను చేసే వర్క్ కి విజిబిలిటీ ఉంటుంది, కావాల్సిన ఆడియన్స్ దానికి ఉంటారు అని నేను నమ్ముతా. అది టీఆర్పీ మెజర్మెంట్స్ లో కనిపించకపోవచ్చు. ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ ఐ డూ, అది వెళ్లే వాళ్ళకి, రీచ్ అయ్యే వాళ్ళకి వెళ్తుంది అనే కన్విక్షన్ తో చేస్తాను. కాబట్టి నాకు ఏ రోజు కూడా అది లేదు అనేటువంటి ఒక గ్యాప్ ఫీల్ అవ్వను. ఐ బిలీవ్ ఇన్ మై వర్క్. Okay. If I'm talking to you right now, I believe that there is an audience whose audience లో ఎవరు ఒక్కళ్ళన్నా సరే ఈ పాయింట్ కనెక్ట్ అయ్యి కూర్చుని నాతో చూస్తూ, అవును ఇది నువ్వెంత ఇన్వాల్వ్ గా ఉన్నావో అక్కడ ఆడియన్స్ లో కూడా ఎవరో ఒకళ్ళు అంత ఇన్వాల్వ్ గా వింటున్నారు. ఆ ఒక్కళ్ళు చాలు నాకు, ఆ ఒక్కళ్ళు చాలు. Okay. So that's it. I believe in it and I've never felt that I'm losing out on the competition. నాకు ఇప్పుడు ప్రైమ్ టైం వర్క్ లేదు అలా నేను ఎప్పుడు అనుకోలేదు. I believe in my work and సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నాకు నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు అలా చేస్తూనే ఉంటాను. This year was very good for me. So గడచిన ఆయనతో స్టార్ట్ అయింది, then స్పీడ్ నోడు రిలీజ్ అయింది. I am doing some lovely films. సందీప్ కిషన్ అండ్ నిత్యమందన్ తోటి ఒక్క అమ్మాయి తప్ప చేస్తున్నాను. ఆల్సో నిహారికాస్ ఇంట్రొడక్షన్ ఫిల్మ్ మధుర శ్రీధర్ గారు, రామరాజు గారు చేస్తున్న ఫిల్మ్ లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తాను. సో ద ఫిల్మ్స్ ఆల్వేస్ కీప్ మీ గోయింగ్. Oh wow. Okay. అండ్ ఎంతో మందికి మీ వర్డ్స్ కానీ, మీ చేసే వర్క్ కానీ, యాజ్ అన్ యాంకర్ కానీ, యాజ్ ఎ పర్సన్ కానీ చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్ ఉన్నారు. మరి ఝాన్సీ గారికి బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? చాలా మంది ఉన్నారమ్మా. ఇందాక నేను చెప్పినట్టు నాకు తనికెళ్ళ భరణి గారు నన్ను ఆవహించి ఉన్న పర్సనాలిటీస్ లో ఆయన ఒకరు. ఎందుకంటే ఆయన కైండ్ ఆఫ్ స్థాయి, ఆయనకు ఉన్నటువంటి విలువలు, ఆయన నమ్మిన సిద్ధాంతాలు కట్టుబడి ఉండడం, అంత సింపుల్ గా జీవించడం, ఒక కాటన్ బట్ట కట్టుకుని ఒక కండువా అంగవస్త్రం పైన వేసుకుని ఉండడం, అంతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, అంతగానో నెక్స్ట్ జనరేషన్ కి కనెక్ట్ అయిపోవడం ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా కూడా నువ్వు సింప్లిసిటీ వదలొద్దు అనే దానికి ఆయన నాకు ఆదర్శం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఫర్ వాట్ ఎవర్ రీజన్ గాన గంధర్వులు మాత్రమే కాదు, ఆయన పర్సనాలిటీకి ఒక నిలువెత్తు డిక్షనరీ, యూనివర్సిటీ. ఎన్ని నేర్చుకోవచ్చు ఆయనలో. కరెక్షన్, ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో, అద్దంలో నిలబడతారు ఆయన. నేను నీకు చూపించే అద్దంలో నిలబడతారు. సో ఐ బిలీవ్ దట్ ఈస్ అ ట్రూ. ఇలాంటి వాళ్ళందరూ చాలా గొప్ప ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, మన చుట్టూ ఉన్న పర్సనాలిటీస్. నాకు చాలా ఇష్టమైన ఆత్మీయుల్లో ఉత్తేజ్ ఒకరు. ఉత్తేజ్ గారు తమ్ముడు, నాకు అక్క అని పిలుస్తాడు నన్ను. సో తమ్ముడు అంటే చాలా చాలా ఇష్టం. తనలో ఉన్న ఒక ఇన్స్పైరింగ్ ఒక కవి, ఒక ఆదర్శ భావాలు ఉన్న కవి ఉన్నాడు. బోత్ ఆఫ్ us gel really very well. కాకా తమ్ముడు రిలేషన్ కంటే ఎక్కువ మేము ఒక ఫైర్ తో రగిలిపోయే ఒక రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్యలో ఎక్కువ ఉంటుంది. అలా వీళ్ళందరూ కూడా నన్ను ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్. ఇంటర్నేషనల్లీ ఓప్రా విన్ఫ్రే ఇస్ మై, చాలా మందికి మనలాంటి ప్రతి ఒక్కరికి కూడా ట్రూ ఇన్స్పిరేషన్ అవ్వాలి. స్టిల్ రిమెంబర్ మేము షికాగో వెళ్ళినప్పుడు హార్పర్ స్టూడియోస్ బయట ఒక్కసారి ఆవిడ చూడాలి అని చెప్పి నేను క్యూ ఉంటుందన్నమాట. ఆవిడ సీజన్స్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు మెయిల్ దెమ్, అక్కడ ఆడియన్స్ లో కూర్చుని అది విట్నెస్ చేయడానికి. అన్ఫార్చునేట్లీ నేను యుఎస్ లో ఉన్నప్పుడు, ఆవిడ షూట్ షెడ్యూల్ లో ఉన్నప్పుడు, మనం పెట్టినప్పుడు దానికి అంత డబ్బు పెట్టుకుని వెళ్ళేంత ఇది లేకుండింది కాబట్టి నేను వెళ్ళలేకపోయా.
బట్ బయట ఒక స్టోర్ ఉంటుంది, ఓప్రా విన్ఫ్రేస్ ఓ అని ఒక స్టోర్ ఉంటుంది. Okay. There you get all the books, DVDs, merchandise చాలా ఉంటాయి అన్నమాట. She's into multiple things కదా. అవును. She's a brand herself. Yeah, exactly. ఇలాంటి కౌచ్ ఒకటి ఉండింది. Okay. సీజన్ 1 or సీజన్ 2 లో ఆవిడ యూజ్ చేసిన కౌచ్ ఒకటి ఉంది. అది సెట్, అప్పటి సెట్ ఎలా ఉందో అలాంటి ఇలా సెట్ ఒకటి ఉంటుంది అన్నమాట. అండ్ వెనకాల ఆవిడ పిక్చర్ ఆ సీజన్ అంతా రన్ అవుతా ఉంటుంది ఒక ప్లాస్మాలో. ఓకే. ఆ కుర్చీలో వెళ్ళి కూర్చుని ఆ రోజు నాకు గూస్ బంప్స్ చెప్పలేను నేను. అది ఆ మూమెంట్ పిక్చర్ తీసుకోవాలని కూడా నాకు తట్టలేదురా. నేను ఐ వాజ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ టు మై సెల్ఫ్. ఉత్తేజ్ గబగబా ఎక్కడి నుంచి తీసాడో తెలియదు. మేమిద్దరం కలిసి అప్పుడు ఏవిఎస్ గారు కూడా ఉన్నారు. ఏవిఎస్ గారు పట్టుబట్టి నన్ను తీసుకెళ్లారు, నువ్వు అట్లీస్ట్ స్టూడియో అన్న చూడు అని చెప్పి నన్ను, ఆయన ఎక్కడున్నారు పైనుంచి వస్తా ఉంటారు, పట్టుబట్టి తీసుకెళ్లారు నన్ను. పర్మిషన్ తెప్పించి పద ఆఫ్ ద టూర్ అయినా పర్వాలేదు మనం వెళ్ళొద్దాం పద అని చెప్పి తీసుకెళ్లారు. అండ్ నేను ఐ వాజ్ లైక్ ఇన్ మై ఓన్ వర్డ్. ఉత్తేజ్ ఎక్కడి నుంచో ఫోటోలు తీసి పెట్టాడు. నాకు మళ్ళీ తర్వాత తను ఫ్రేమ్ చేయించి ఇండియా వచ్చిన తర్వాత సర్ప్రైజ్ గా నాకు గిఫ్ట్ ఇచ్చారు అనమాట. నైస్, బెస్ట్ మెమరీ. వెరీ వెరీ. ఆవిడ నిజంగా కలిసినంత ఇన్స్పైర్ అయిపోయాను ఆ రోజు. ఆ కుర్చీలో అలా కూర్చుని చేస్తా. బ్యూటిఫుల్. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక కళల ప్రపంచం అనేది ఉంటుంది ఝాన్సీ గారు. సో ఝాన్సీకి అలాగే ఏదైనా కళల ప్రపంచం అనేది ఉందా? చాలా ఉంటాయిరా. నేను ఒక డ్రీమీ వరల్డ్ లో ఉంటాను. పైసన్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్. ఐ డ్రీమ్. అండ్ అరే ఇన్స్పిరేషన్స్ లో ఇందాక నువ్వు అడిగినట్టు కలాం గారి పేరు చెప్పడం మర్చిపోయానమ్మా. మనం ఎంత అదృష్టవంతులు అంటే ఒక 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 ఏరా వాళ్ళు నడిచిన మహాత్ములు నడిచిన ఏరాలో మనం పుట్టాంరా. స్వామి వివేకానంద నువ్వు చూసుండవు, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళని మనం చూసుండం. కాకపోతే మనం కలాం గారు నడిచిన ఈ నేలలో, కలాం గారు నడిచిన ఈ ఏరాలో పుట్టాం. నేను యాజ్ అ స్కూల్ గర్ల్ నేను కలాం గారిని కలిస్తే ఆ నిమిషానికి ఆ వాల్యూ నాకు తెలియదురా. ఆ ఫైర్ నాకు అప్పటి నుంచి ఏమన్నా అలాంటి గొప్ప వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసిన ఇన్స్పిరేషన్ ఉందేమో తెలియదు. ఐ ఆల్వేస్ కీప్ దిస్ ఫ్రెష్ ఇన్ మై మెమరీ. నేను వదులుకోదలుచుకోలేదు. ఆయన సైంటిస్ట్ గా డిఆర్డిఓలో ఉన్నప్పుడు స్కూల్స్ విజిట్ చేసినప్పుడు నేను బాలభారతి శిక్షణ సమితిలో కలాం గారిని కలిసినప్పుడు చాలా గొప్ప ఇంపాక్ట్ చేశారు. ఆయన సైంటిస్ట్ గా కలిసానే తప్ప మరుసటి ఆయన ఇంత అవుతారన్న సంగతి తెలియదు కదా. అప్పటికే ఆయన చాలా సాధించేశారు. సో దీస్ ఆర్ ఆల్ ది ఇన్స్పైరింగ్ పీపుల్. మనం ఆయన వాళ్ళు నడిచిన టైంలో పుట్టాం. ఆయన కదా నిజమైన విజనరీ. ఎగ్జాక్ట్లీ. సో డ్రీమ్ 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 అక్కడ ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. కళ లేకపోతే జీవితం లేదు. కళ కనాలి, ఆ కళను నిజం చేసుకోవడానికి కష్టపడాలి. సో ఝాన్సీ గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, తెలుసుకోవాలనుకుంటున్నాం ఏదైనా మెమరీస్ లోంచి, మీ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ లోంచి ఏదైనా ఫన్నీ సిచ్యువేషన్ ఏమైనా గుర్తుందా? See, I can't call this a very funny, hilarious incident. అది దానికి నేను కారణం కాదు. ఒక ఆవుకో మరి ఎద్దుకో అది తెలియదు కానీ ఒక దానికి మాత్రం ఐ ఫెల్ట్ దట్ ఇది వీడికి కొంచెం షీ నీడ్స్ ఎ కిక్ అనిపించింది. ఒక్క తన్ను తన్నింది నన్ను. అంటే నేనేం పాలు పెతకడానికో లేకపోతే మండు తోలడానికో వెళ్ళలేదు. హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ ఆంధ్ర బ్యాంక్ ముందు చాలా బిజీగా ఉన్నాను. వెరీ పాపులర్ యాంకర్ గా చాలా హడావుడిగా ఉన్నా. బ్యాంక్ పని చేసుకున్నాను. కార్ కొంచెం దూరంగా పార్క్ చేసుకుని, ఐ డ్రైవ్ కదా, దూరంగా పార్క్ చేసుకుని నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. అప్పట్లో ఇంకా హైదరాబాద్ లో చెత్త బళ్ళు, ఎద్దు బండో ఆవు బండో ఒక కార్ట్ డ్రివెన్ ఉండేవన్నమాట. చెత్తలో వేసుకుని తీసుకెళ్లేవాళ్ళు. ఇట్స్ నాట్ వెరీ ఫార్ ఆల్సో. మొన్నటి వరకు అట్లాగే ఉండదు సిచ్యువేషన్. అలాంటి ఒక చెత్త బండి అక్కడ ఆగుంది. సో ఎదురుగుండా ఒక మనిషి వస్తున్నాడు. ఇప్పుడు దున్నపోతే ఇక్కడ అక్కడ అర్థం కాలేదు. వస్తున్నాడు యు నో, యూ విల్ హ్యావ్ దట్ సెన్స్ కదా, వీడు మన టచ్ చేస్తాడు అనే సెన్స్ లోపల ఉంటుంది కదా. ఇంటెన్షన్ బాలేదని ఒక 15-20 అడుగుల దూరం నుంచి నాకు అర్థమైపోయింది, కేసు కొంచెం డిఫరెంట్ గా ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. అందుకని జాగ్రత్తగా నేను మెల్లగా నా పేస్ తగ్గించి, వాడు నన్ను చూసి నన్ను కావాలని ఏదో అనిపించింది. అందుకని ఏం చేశానంటే ఆగాను కదా, ఇక్కడ పక్కన మా మేడం గారు ఉన్నారు, మా మేడం గారు సార్ గారు, ఇటు తిరిగి ఇలా నుంచున్నాను. వాడు వెళ్ళిపోతాడు అని చెప్పి రోడ్ అటువైపు అడుగు పెట్టడానికి లేదు, ఇటువైపు ఏమో ఎడ్ల బండి ఉంది, వాట్ ఎవర్ బండి ఉంది. ఈడు ఎదురుగుండా వస్తున్నాడు, నన్ను అటు వెళ్ళడానికి లేదు, ఇటే ఉన్నాను. ఏది బెటర్ అని నేను డిసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఆ దున్నపోతు కంటే ఈ ఎద్దు బెటర్ అనిపించింది. ఈడు తిరిగాను, ఈ ఎద్దు గారికి కోపం వచ్చింది, ఒక తన్ను తన్నింది. గిరి ఆ తన్ను తంతే ఈయన తప్పించుకున్నాను కానీ ఎండి రోడ్డు మీద పడ్డారు. అండ్ చూడమ్మా వచ్చారు జనం, ఎస్ఆర్ నగర్ సెంటర్ లో ఝాన్సీ గారు పడిపోయారు. ఝాన్సీ గారు పడిపోయారు. ఏం తగిలింది, ఎక్కడ తగిలింది, ఎందుకు పడ్డాను, ఎలా తన్నింది, ఎవరు కొట్టారు, వాడు ఏమయ్యాడు, వాడి వల్ల ఏం క్వశ్చన్స్ లేవు. గబగబా లేచి
గబగబా లేచి కార్ దగ్గరకు వచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఒత్తుతుంటేరా అప్పుడు తెలిసింది ఏవి లక్కీగా విరగలేదు కానీ ఎద్దు తన్నిన చోట ఒక భయంకరమైన బ్లూ బ్లాక్ అన్ని రంగుల ప్యాచ్ ఒకటి తయారైంది అనమాట. టాక్ ఆఫ్ ద టౌన్ షూట్ కి వెంటనే వచ్చేసాను. అటు చేసి ఇటు చేసి అప్పట్లో కృష్ణవంశీ గారు ఆ సర్కిల్ చాలా బాగా క్లోజ్ గా ఉండేది. ఎద్దు తన్నిన విషయం చాలా తొందరగా పాకిపోయింది. చేస్తే వెళ్ళిపోయింది అక్కడ వరకును. వెంటనే ప్రకాష్ రాజ్ గారు కృష్ణవంశీ ఫోన్ ఇద్దరు ఫోన్ చేసి అయ్యో ఎద్దుకి ఎలా ఉందో కనుక్కున్నావా? ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ, ఎందుకు ఎలా ఉందో కనుక్కున్నావు. సో ఇప్పుడు దున్నపోతున్నా తప్పించుకుని ఎద్దుతో తన్నులు తిన్నందుకు సంతోషించాను నేను. ఇదంతా దున్నపోతు వల్లే జరిగింది. సో దట్స్ వన్ థింగ్ దట్ ఐ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్. దట్స్ బ్యూటిఫుల్. సో అందుకే ఎద్దు నా బ్రెయిన్ మీద తన్నింది, ఎగ్జాక్ట్లీ ఇక్కడ తన్నింది. సో అప్పటి నుంచి నేను చాలా షార్ప్ అయిపోయాను. సో ఇప్పుడు నేను వెళ్ళి తన్నించుకుంటే బాగుంటుంది, మీలా కొంచెం స్ట్రాంగ్ అయిపోతాను. ఏమో నేను కూడా మరి ఎదురుంటే దున్నపోతు కూడా రావాలేదు. బ్యూటిఫుల్. మీ కేక్ ఇందాక నుంచి వెయిటింగ్ మీకోసం. థ్యాంక్ యూ తల్లి. మరి కేక్ కట్ చేద్దామా? Yes, sure. Thank you so much to Celebrations team for making this birthday very special. యా, సో కేక్ ముందుకు రాగానే కట్ చేయడానికి మీరు రెడీ అయిపోయినట్టున్నారు. బ్యూటిఫుల్ కేక్. ముందు దాన్ని కట్ చేయడం కాదు కానీ దాన్ని కాసేపు అందంగా ఉంది ఆస్వాదిద్దాం. ఎంత మంచి థీమ్ చేశారు నేహ. నేను అపూర్వ, మా కేక్ డిజైనర్ అపూర్వ, ఇద్దరు చేసాం. అపూర్వ, సీన్ హర్, క్వైట్ ఎక్సైటెడ్, వెరీ నైస్ ఎంతూజియాస్టిక్ బడీ షీస్. బాగుంది, చాలా అందంగా చేసింది. కలర్ బ్లూ వాటరీ ఫ్లూయిడిక్ ఎఫెక్ట్ కూడా బాగుంది. అడాప్టేషన్ కి క్లీన్. వాట్ ఇస్ ఇన్సైడ్? ఇది బయట కానీ లోపల ఏదో ఉండుంటుంది కదా, అది నాలాగా ఉంటుండాలి లోపలిది. బయటకి మీలాగా కొంచెం చాక్లెటీ ఉందన్నమాట అది. వెరీ నైస్. మీరు కట్ చేయబోయే ముందు ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇట్స్ ఓకే, ఫ్రీ టు ఆస్క్. టైం ఉంటే కనుక ఎన్ని క్వశ్చన్స్ అన్న. టైం అయిపోతుంది కదా, సో ఐ డోంట్ వాంట్ టు గో, బట్ ఫిర్ బి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ బిఫోర్ వి కట్ ద కేక్, మీ బర్త్డేస్ ఇప్పటివరకు మీరు జరుపుకున్న బర్త్డేస్ అన్నిట్లో మీ మోస్ట్ ఫేవరెట్, బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ బర్త్డే ఏదైనా ఉందా? ఎస్, ద మోస్ట్ రీసెంట్ బర్త్డే. అంటే నేను జనరలీ బర్త్డేస్ నా కోసం మైల్ స్టోన్స్, సెలబ్రేషన్స్ కంటే ఎక్కువ నెక్స్ట్ ఇయర్ కి నేనేం చేయాలి, ఇంతవరకు నేను చేస్తుంది ఏంటి అని ఇచ్చేసుకోవడానికి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ సెలబ్రేట్ బర్త్డేస్. ఈ మధ్య కాలంలో నేను సెలబ్రేట్ చేసుకుంది లాస్ట్ ఇయర్ బర్త్డేస్ లో. I had some real good time with my daughter arranged for it. Chala cute ga. We were all like one little happy family and the kind of bond that we all share. Okay. అది నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. బికాస్ మై డాటర్ టుక్ ది ఎఫర్ట్, ఇనిషియేటివ్ అంతా తను తీసుకుని తను ఆర్గనైజ్ చేసి, నాకు చాలా ఆప్తులైన వాళ్ళు, నా ఫ్రెండ్స్ తోటి కలిసి గడిపే అవకాశం, మై ఫ్యామిలీ మెంబర్స్, మై క్లోజ్ టు హార్ట్ నా పీపుల్ అందరినీ ఒక దగ్గరికి చేర్చి వన్ వెరీ క్లోజ్ సెరమనీ దట్ వీ హ్యాడ్. బ్యూటిఫుల్. ఇట్స్ రియల్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్. Thank you so much. Thanks చెప్పలేను because no thanks to Celebrations team because it's so beautiful. Team Celebrations, you made me feel very special. You are special to us. Thank you so much. You're very very nice. Thank you. Happy birthday to Jhansi. Happy birthday. Thank you. సో కేక్ ఎలా అనిపించింది? Beautiful, Nana. Taste wise it's perfect and it's so beautiful and అన్నిటికంటే చాలా స్వీట్ గా మీ టీం అందరూ కలిసి చేసిన ఎఫర్ట్ ఇంకా అంతకంటే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. మీతో మాట్లాడి, మీతో టైం స్పెండ్ చేసి, మీ గురించి తెలుసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా ఇన్స్పైర్ కూడా అయ్యాను మీ మాటలతోటి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఎప్పుడు చాలా 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 బర్త్డే చెప్పుకోవాలి అండ్ చాలా చాలా హ్యాపీగా ఉండాలి. ఇంకా కొత్త మూవీస్ తోటి మీరు అనుకున్న తొందరగా డైరెక్షన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ పర్సనలీ ప్రాబ్లీ. సో థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫున, గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ టీం తరఫున మీకు గిఫ్ట్. Thank you so much. Very sweet of you, ma. Thank you. Yeah, once again, happy birthday. Thank you. Thank you so much, ETV Abhiruchi and Gold Drop Celebrations. Thank you so much.
సో వ్యూవర్స్ చూసారు కదా ఇవాళ మన గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ లో హ్యాపీగా ఝాన్సీ గారి బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి కదా. సో ఇలాగే మరో సెలబ్రిటీ తోటి మరిన్ని సెలబ్రేషన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై.